అంటే బీజేపీ అటువంటి పని చేయలేదంటారా? మీరు కేవలం టీఆర్ఎస్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే డి శ్రీనివాస్ గారు ఎంతో అనుభవజ్ఞులు, కాంగ్రెస్ పట్ల అనేక పదవులు అనుభవించారు, ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన్ని తీసుకోవడం అని మీరు ఆర్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ కేసీఆర్. బట్ వేరేస్ ఇక్కడ ఆంధ్రాలో బీజేపీ కూడా పురంధరేశ్వరి గారిని కాంగ్రెస్లో దాదాపుగా ఆమె 6-7 ఏళ్ళు కేంద్ర మంత్రిగా ఉండి 2 సార్లు అంటే ఎంపీగా ఉన్నటువంటి ఆమెను తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు రాజంపేట. అంటే బీజేపీ కూడా భిన్నంగా లేదు కదా అంటున్నా. రాజకీయ నాయకులకి పార్టీ మార్చుకునేటువంటి స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించింది. అది మీరు నేను డీనే చేయలేను. ఇష్యూ ఎక్కడొస్తుంది? ఒక పార్టీ బీఫామ్ మీద మీరు పోటీ చేసి గెలిచి ఇంకో పార్టీలో పోతున్నప్పుడు నైతిక విలువలు అనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో ఆ పార్టీకి రాజీనామా చేయాలి. మీరు ప్రస్తావించినటువంటి పురంధరేశ్వరి గారు ఎన్నికల కంటే ముందు మా పార్టీకి వచ్చినారు, మేము బీఫామ్ ఇచ్చినాం, వారు పోటీ చేసినారు, ఓడిపోయినప్పటికీ కూడా మా పార్టీలోనే ఉన్నారు. ఈరోజు డి శ్రీనివాస్ అనేటువంటి పెద్ద మనిషి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నాడు ఎండల లక్ష్మీనారాయణ గారు తెలంగాణ కోసం మిగతా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేసిన రోజు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వ్యక్తి, 2 సార్లు 3 సార్లు నిజామాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చీత్కరించినటువంటి వ్యక్తి. తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా ఖమ్మం జిల్లాలో ప్రజలు ఓడగొట్టిరు తెలంగాణ రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా పోటీ చేస్తే. ఎవరు సార్ వీళ్ళంతా? వారి సీనియారిటీని గౌరవించుర్రి, దండం పెట్టుర్రి, దండలేరి, శాల్వాలు ఎప్పురి కూర్చోబెట్టుర్రి. 2001 నుంచి నీతోటి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మేధావులందరూ ఏడున్నారు? డి శ్రీనివాస్ గారి సామాజిక వర్గంకి సంబంధించిన వాళ్ళు ఎవరు తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా? ఎవరు చచ్చిపోలేదా? డి శ్రీనివాస్ గారు ఓడిపోతే తనను తాను బలిచుకుంటా అని చెప్పినటువంటి ఇషాన్ రెడ్డి ఒక్కడే కొడుకు పిహెచ్డీ చేస్తూ చచ్చిపోయాడు. మా పూర్వ మెదక్ జిల్లా జైరాబాద్ నియోజకవర్గం నేలకల్ నుంచి వస్తాడు. ఏమైంది మరి? ఆ కుటుంబానికి ఏం చెప్తారు? పిహెచ్డీ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధి లోపల ఆత్మహత్య చేసుకున్నటువంటి ఇషాన్ రెడ్డి కుటుంబానికి ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు ఇచ్చేటువంటి 10 లక్షలు ఆ కుటుంబాన్ని ఆదుకుంటాయా? ఇదేనా మనం చేయాల్సినటువంటి పని? డి శ్రీనివాస్ గారు లేకపోతే బంగారు తెలంగాణ సాధ్యం కాదా? కేసీఆర్ గారు, హరీష్ గారు, ఈటల రాజేందర్ గారు, జగదీష్ రెడ్డి గారు యువరక్తం ఉంది కదా. ఈ యువరక్తాన్ని ఎందుకు మీరు యూటిలైజ్ చేసుకుంటలేరు? పార్టీ మారిన వాళ్ళతోటే మీకు పార్టీ బలోపేతం అవుతుందా? 13 ఏళ్ళు జెండా మోసినోడు ఎందుకు నీ కుడి భుజం ఎడభుజం కాలేకపోయిండు? 13 ఏళ్ళు జెండా మోసినోడికి ఎందుకు నువ్వు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉన్నావు? ఎవరు కేశవరావు గారు? కేశవరావు గారికి పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమంలో? డి శ్రీనివాస్ గారి పాత్ర ఏంది తెలంగాణ ఉద్యమం లోపల? ఏం చేస్తారు వాళ్ళు? నేనేమంటున్నాను, ఇలా వాళ్ళని తీసుకొని ఏకాఏకి రాజ్యసభకు పంపించినావు. ఏం మాట్లాడిరు వాళ్ళు రాజ్యసభలో? ఏం సాధించారు తెలంగాణ కోసం రాజ్యసభ లోపల? ఏం మాట్లాడగలుగుతారు వీళ్ళు? వీళ్ళకి తెలంగాణ ఉద్యమం మీద ఉన్న కమిట్మెంట్ ఏంది అని అడుగుతున్నా నేను. రేపు వీళ్ళు పార్టీ మారని గ్యారంటీ ఏంది? ఇంతకంటే మంచి పదవి ఇస్తాను ఇంకొక పార్టీ ఆఫర్ ఇస్తే వీళ్ళు పోరనే గ్యారంటీ ఎక్కడుంది చెప్పుండ్రి? అక్కడ నేను విభేదిస్తా ఉన్నా. మారుకునేటువంటి హక్కు ఎవరికైనా ఉంది. పురంధరేశ్వర్ గారికి ఉంది, రఘునందన్ రావు గారికి ఉంది, మీకుంది. ఈ దేశంలో తనకు నచ్చిన రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి అవకాశాన్ని భారత రాజ్యాంగమే కల్పించింది. నాకున్న అభ్యంతరం అంతా కూడా వీళ్ళతోటి బంగారు తెలంగాణ సాధ్యం కాదు సారు. వీళ్ళని తీసుకొచ్చి నువ్వు శంకరమ్మకు అన్యాయం చేసినావు. మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి తల్లి ఏడుంది సార్ శంకరమ్మ? ఇయ్యాల ఏమైంది సార్? ఇంత చిన్న పదవికి నావే నోచుకోలేనటువంటి దుస్థితి ఎందుకు? ఎవరి మీద పోటీ చేయించారు శంకరమ్మను? ఇలా శంకరమ్మ ఏడుంది? చచ్చిపోయిన ఇషాంత్ రెడ్డి కుటుంబం ఏడుంది? శంకరమ్మ కుటుంబం ఏడుంది? ఇలా ఏం ఆశించి మళ్ళీ దశ పోరాటాన్ని మలుపు తిప్పిండు శ్రీకాంతాచారి? ఎందుకు చచ్చిపోయిండు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని? ఏడున్నాయి ఆ కుటుంబాలు? ఇలా మనమే అమరవీరుల పోరాటం అని చెప్పినాం. 1200 మంది చచ్చిపోయినని మన పేపర్లో రాసుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఇంటికి 10 లక్షలు ఇవ్వమంటే ఏం చెప్తున్నావు? 482 మందికి ఇస్తావు. నీ నమస్తే తెలంగాణ, నీ అధికార పత్రిక తెలంగాణ ప్రజల గుండె చప్పుడు రాసినటువంటి గణాంకాలు 1200 ఇవాళ నువ్వు డిక్రీజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లా కట్టుకుంటే 100 కోట్లు పెడతావు. కార్లు నల్ల కార్లు పోయి తెల్ల కార్లు అయితే 60 కోట్లు వస్తాయి. రేపు మళ్ళీ కార్లు మారితే మళ్ళీ 60 కోట్లు వస్తాయి. మా చెల్లె బతుకమ్మ మారితే సంవత్సరానికి 15 కోట్లు వస్తాయి. తెలంగాణ ఉద్యమంలో 120 కిలోమీటర్ల వేగంతో పోతున్నటువంటి రైళ్లను ముద్దాడి చచ్చిపోయినటువంటి తెలంగాణ సోదరులకి 10 లక్షలు ఇవ్వమంటే 482కి సంఖ్యను కుదిస్తావు. ఇది అడిగితే ఉన్మాదమా సార్? అయితే మేము ఖచ్చితంగా ఉన్మాదులమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఆలోచించినా మేము ఉన్మాదులమే. దానికి మాకేం అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదు. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ న్యూస్.